శ్రీధర్ బాబు ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఆదిలాబాద్ నిర్మల్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, శ్రీహర్రావులతో కలిసి స్థానిక మూతపడిన సీసీఐ పరిశ్రమను సందర్శించారు. ఫ్యాక్టరీ పరిసరాలను పరిశీలించారు. జీఎంతో మాట్లాడి కంపెనీల వివరాలు కనుక్కున్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధీకరణకు ప్రభుత్వం తరపున ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇదే విషయమై కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామితో కూడా మాట్లాడినట్లు వెల్లడించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పరిశ్రమను పునఃప్రారంభించడంలో గట్టి సంకల్పంతో ఉన్నామన్నారు. ఇక్కడ ప్రజలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో ఉన్నామన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధికి చెందింది కాబట్టి పునరుద్ధీకరణకు రాష్ట్రం తరపున కావలసినంత సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నామని తెలిపారు. సిసిఐకి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని అనేక సందర్భాల్లో వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా పరిశ్రమల శాఖకు సంబంధించి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వటం, దానికి తోడు మేము కేంద్రానికి సంబంధించిన పరిశ్రమ శాఖ మంత్రి మరి కుమారస్వామి గారితో కలిసిన సందర్భంలో వారు కూడా అక్కడ ఉండటం, మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమను తిరిగి పునఃప్రారంభం చేయాలనే ఒక సంకల్పం మేము ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కానీ అదేవిధంగా అక్కడున్న కేంద్రంలో ఉన్న మంత్రి గారికి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లాకు సంబంధించిన పరిశ్రమ పునఃప్రారంభం చేయాలనే మా ఆలోచన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీర్ల ప్రోత్సాహం ఉంటుంది, సహకారం ఉంటుంది. ఎందుకంటే సిసిఐ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కనుక అన్ని తీర్ల ప్రోత్సాహం చేస్తాం. పునఃప్రారంభం చేసి ఈ రోజు ఇక్కడ ఉపాధి కల్పించాలి. ఇక్కడ ఉన్న వారికి వాణిజ్యం, వ్యాపారం, యాన్సిలరీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరుణంలో మేము పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని నేను ఇక్కడున్న గౌరవ శాసనసభ్యులు శంకర్ గారికి కూడా మరి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మా ప్రభుత్వం ఈరోజు చాలా స్పష్టంగా ఒక పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము మొన్ననే నైపుణ్యాన్ని పెంచే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో ఇలాంటి పరిశ్రమలకు కూడా ఈ స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి కల్పన అనేది ప్రధానమైన అంశం. దానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకి పెట్టుబడులు వస్తున్నాయంటే పెట్టుబడులకు సంబంధించిన వాతావరణం ఏర్పాటు కావటం అదొక అంశం. దీనిపై ఆధారపడి నేరుగా 500 మందో 1000 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న దాదాపు ఇంకా అవకాశం ఉంటుంది. ఇంకో 1000 మందికి, ఇంకో 2000 మందికి. దీనిపై ఆధారపడి చిన్న వాణిజ్యం, చిన్న వ్యాపారం చేసేవారు ఇంకో 3-4 వేల మంది ఉంటారు. సో మంచి ఈకో సిస్టమ్, ఒక మంచి వాతావరణం కల్పించే ఇక్కడ దాదాపు 2200 ఎకరాలు